ముందుగా మన 9 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అంటే జనవరి 22న అయోధ్యలో జరగనున్న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కారణంగా ప్రతి రామాలయం అండ్ యావత్ భారతదేశమే శ్రీరామ అని తలుచుకుంటుంది. సో ఒకసారి ఇక్కడికి వచ్చి దాని ప్రత్యేకత ఏంటి అంటే ఈరోజు మనం శ్రీరాముని దేవాలయంలో ఉన్నాము. దాని ప్రత్యేకత ఏమిటి, ప్రజలందరూ ఎందుకోసం ఈరోజు ఇంతలా స్మరించుకుంటున్నారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే బామ్మ. నమస్తే అమ్మా. ఈరోజు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కదా అయోధ్యలో. సో దాని సందర్భంగా అంటే శ్రీరామునికి ఎందుకు అంత విశిష్టత, ఎందుకు ఆయన్ని అంతలా అందరూ చేస్తారమ్మా. ఆయనకు చాలా భక్తి. ఇక శ్రీరాము నోమి ఎందుకు వచ్చిందంటే అమ్మా, ఎప్పుడు ఆయనను శ్రీరాముని సీతను లక్ష్మణ్ ఎప్పటికీ మేము నమ్ముతూనే ఉంటామమ్మా. మేము తెలుగు వాళ్ళం కదా, ఆయనను ఎప్పుడు ప్రార్థిస్తాము అంతేమ్మా. ఈ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? అయోధ్యలో శ్రీరాముడి గుడి ఓపెనింగ్ చేస్తున్నారు ఈ రోజు. మీకు అంటే రాముని విశిష్టత ఏమైనా తెలుసా? రాముడు కింగ్, సో ప్రజల కోసం అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్, ఇప్పుడు మనం ఉన్నాం. సో ఇన్స్పిరేషన్ నాకైతే రాముడు ఇన్స్పిరేషన్. అందరూ రాముడిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. పక్క తీసుకుంటాం, ఎందుకంటే ఆయన చేసినవి అన్ని చాలా గ్రేట్ థింగ్స్. మీరు సింగిల్ గా వచ్చారా లేదంటే మ్యారీడా లేదంటే అన్మ్యారీడ్? లేదు అన్మ్యారీడ్. ఏం కోరుకున్నారు మరి? మంచి మంచి జాబ్, మంచి మ్యారేజ్ అండ్ ఫ్యూచర్. రాముడు లాంటి భర్త రావాలి. ఓకే, అందరూ అదే చెప్పండి మీ మాటల్లో చెప్తే. భర్తనే రాముడు లాంటి భర్త కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నేను కూడా అంతే కోరుకుంటున్నాను. అమ్మ, ఈ రోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కదా, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ. దాని యొక్క విశిష్టతను చెప్తారా మీరు? అంటే రాముని ఎందుకు మన అందరం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం? రాముడు అంటే ఆయన ఏకవచ్చుడు. ఆయన ఆయనను మించిన దేవుడు లేడు. రాముని మాట ఒకటే మాట, ఆయనకు మించిన ఏ దైవమైనా ఏదైనా కూడా ఆయన తర్వాత. జై శ్రీరామ్. ముందుగా జై శ్రీరామ్. ఓకే, నాకు ఫస్ట్ మీ డ్రెస్సులు చాలా నచ్చాయి. ఏంటి ఇలా డ్రెస్సింగ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇవాళ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కాబట్టి సో ఇవాళ డ్రెస్ కోడ్ ఇలా. అంటే మీరు ఇద్దరేనా లేదంటే మీకు ఒక టీం ఉందా? అలా ఏం లేదు, ఇద్దరమే. ఓన్లీ మీరు ఇద్దరేనా? మీ పేర్లు ఏంటి? నందిత, హేమశ్రీ. ఓకే, చాలా బాగున్నాయి. చదువుకుంటున్నారా మీరు? ఓకే, మీరు ఇంత ఇలా రెడీ అయ్యి వచ్చారంటే మీకు రాముడు అంటే చాలా ఇష్టం ఉండి కదా. సో మీకు రాముడి కోసం ఏం తెలుసు అంటే మీ మాటల్లో తెలిసింది చెప్పండి. అంటే మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా, సో అదే మీకు తెలిసింది ఏదైనా రాముని కోసం మీ మాటల్లో చెప్పండి. అట్లా ఏం లేదు, తెలిసిందంటే అంతే, రాముడు చాలా పవర్ఫుల్, ఇంకా మంచిగా ఉంటుంది అని అంతే. కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడనా? ఏం కోరుకున్నారు మరి? ఏం లేదు, 10th పాస్ కావాలని కోరుకున్నా. ఇప్పుడైతే 7th పాస్ కావాలని. ఓకే, 7th కూడా పాస్ అవుతారా? మీరు అనుకున్నట్లుగానే మీరు 10th క్లాసు, మీరు 7th క్లాసు పాస్ అయిపోవాలని రాముడు దీవిస్తాడు మిమ్మల్ని.